హాయ్ ఫ్రెండ్స్, నేను ఇమ్రాన్ ఖాన్, ఇస్లాం టు టెక్ అకాడమీని. మీరు కంప్యూటర్స్ గురించిన వీడియో ట్యూటోరియల్స్ అన్ని తెలుగులో నా యూట్యూబ్ ఛానల్ అనే youtube.com/islamtotechలో చూడగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ ఏంటంటే ఆన్లైన్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేయడానికి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, ఐఆర్సిటీసీలో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు చెప్తాను. సో దానికోసం ముందుగా irctc.co.in అనే అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయాలి. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ముందుగా దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మధ్యలో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని కింద ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసామంటే కొత్త ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నట్టుగా ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి సైన్ అప్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ నేమ్, యూజర్ నేమ్లో మన పేరు ఇస్తాం. ఇచ్చిన తర్వాత సో నేను ఇక్కడ ఇమ్రాన్ అబ్బు అని ఇస్తాను. ఇచ్చిన తర్వాత మనం ఈ పేరు ఆల్రెడీ ఎవరైనా చూస్ చేసి పెట్టుకొని ఉన్నారా లేదా మనమే ఫస్ట్ టైం ఈ పేరుని ఎంటర్ చేసామా అని చెక్ చేసుకోవడానికి చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేయాలి. చేసినట్లయితే ఇక్కడ మీకు పైన చిన్న అక్షరాల్లో చూపిస్తుంది యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ అని. ఒకవేళ లేకపోతే కొంచెం దానికి చేంజెస్ చేసి మనం ఆ పేరు పెట్టుకుని మళ్ళీ చెక్ అవైలబిలిటీ నొక్కినట్లయితే, ఇప్పుడు నేను ఈ విధంగా చేశానంటే ఇమ్రాన్ అబ్బు యూజర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చూపిస్తుంది కదా, అదే నేను కొంచెం చేంజ్ చేసి మాడిఫై చేసి 2 అని పెట్టుకుంటాను. దీనికి నంబర్ 2 అని పెట్టుకున్నా అంటే యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ అని చూపిస్తుంది. సో యూజర్ నేమ్ మనం ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఈ యూజర్ నేమే లాగిన్ చేసుకోవడం అంటే ఖాతా అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో లాగిన్ అవ్వడానికి కూడా ఈ యూజర్ నేమే ఉపయోగపడుతుంది. సో దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా సెక్యూరిటీ క్వశ్చన్, రెండో బాక్స్లో సెక్యూరిటీ, ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే అప్పుడు మీరు సెక్యూరిటీ క్వశ్చన్ ఏదైతే చూస్ చేసుకున్నారో ఆ సెక్యూరిటీ క్వశ్చన్ కనుక అక్కడ కన్ఫర్మ్ చేసినట్లయితే మీ అకౌంట్ అనేది పాస్వర్డ్ మార్చుకునేకి అవకాశం ఉంటుంది. సో సెక్యూరిటీ క్వశ్చన్ మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఉదాహరణకి వాట్ ఈజ్ యువర్ పెట్స్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ చూస్ చేసుకున్నాను. దాన్ని సెక్యూరిటీ క్వశ్చన్గా నేను పప్పి అనే ఆప్షన్ని ఎంచుకుంటాను. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ సర్నేమ్, మీ ఒరిజినల్ పేరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఇస్తాను. ఇంకా మీరు చూస్తున్నట్లయితే నేను నా పేరు అనేది ఇక్కడ ఇచ్చాను. ఇంకా జెండర్ అనే చోట మేల్ ఆర్ ఫీమేల్ అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మ్యారిటల్ స్టాటస్ కాడ మ్యారీడ్, అన్మ్యారీడ్ ఉంటుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ని చూస్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్లో మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆక్యుపేషన్, ఏం పని చేస్తున్నారు అనేది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనేది నెసెసరీ, ఇది కంపల్సరీగా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది సో నేను ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను. దిస్ ఈజ్ ఇన్వాలిడ్ అని చూపిస్తుంది కనుక మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఈమెయిల్ ఐడి అనేది మనం ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతానికి వాడుతున్న ఏదైతే వర్కింగ్లో ఉందో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈమెయిల్ ఐడి తప్పుగా ఇచ్చారంటే మళ్ళీ లాగిన్ అవ్వడానికి ఈమెయిల్ ఐడి అనేది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఐఆర్సిటీసీ అనేది ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ అనేది పంపిస్తుంది.
ఆ మెయిల్ కన్ఫర్మేషన్ మెయిల్ ఉంటుంది, అక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే ఆ మెయిల్ ఐడి మీదే అని కన్ఫర్మ్ చేసినట్లయితే మాత్రమే మీరు ఐఆర్సిటీసీలో లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు దాన్ని కన్ఫర్మ్ చేయలేదంటే మీ ఐఆర్సిటీసీ అకౌంట్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. ఇంకా మొబైల్ నంబరు, సో మనం వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్ ఇచ్చుకుంటాం. ఇంకా ఇక్కడ నేషనాలిటీ చూసినట్లయితే ఇది ఇండియా వాళ్ళ వెబ్సైటే కాబట్టి ఇండియా అనేది టాప్లో ఉంటుంది. సో మనం ఇండియా చూస్ చేసుకుంటున్నాం. ఒకవేళ మీరు బయట ఎక్కడి నుంచన్నా లేదా మీరు టూరిస్ట్ అయినా ఉంటే, ఎన్ఆర్ఐ అయి ఉంటే, అలాంటప్పుడు ఏ దేశం అయితే మీరు నివసిస్తున్నా ఆ దేశం పేరు ఇక్కడ లిస్ట్లో ఉంటుంది, చూస్ చేసుకోవచ్చు. ఇంకా రెసిడెన్షియల్ అడ్రస్, ఇక్కడ మన ఇంటి అడ్రస్ పోతుంది ఇవ్వాలి. ఇంటి అడ్రస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ మళ్ళీ ఏ దేశం నుండి అనేది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో మనకి పిన్ కోడ్ ఉంటుంది కదా, ఆ పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఫామ్లో ఎక్కడైనా ఒక క్లిక్ చేశారంటే విధంగా సెర్చ్ చేసుకుంటుంది. ఐఆర్సిటీసీ అనేది సెర్చ్ చేసుకొని స్టేట్ నేమ్ దాని అంతటా అదే ప్రొవైడ్ చేసుకుంటుంది. మనం పిన్ కోడ్ అనేది కరెక్ట్గా ఇచ్చినట్లయితే స్టేట్ నేమ్ ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది. ఇంకా సిటీ ఆ డిస్టిక్ అనేది మనం ప్రొవైడ్ చేసిన పిన్ కోడ్ ద్వారా మాత్రమే ఏ ఊరు అనేది అక్కడ తెలిసిపోతుంది. సో మనం దీన్ని డ్రాప్ డౌన్లో ఎంచుకొని ఏ ఊరు అయితే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కాపీ రెసిడెన్స్ టు ఆఫీస్ అడ్రస్ అని ఉంది కదా, ఒకవేళ మీకు ఆఫీస్ కనుక ఉంటే దాని అడ్రస్ ఉంటే అది ప్రొవైడ్ చేయాలనుకుంటే మాత్రం నో అని దాని మీద క్లిక్ చేసి ఆఫీస్ అడ్రస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఆఫీస్ లేదనుకుంటే ఎస్ మీదే క్లిక్ చేసి తర్వాత ఆప్షన్కి వెళ్ళండి. అదర్ సర్వీసెస్, ఇక్కడ మీరు చూస్తున్న అదర్ సర్వీసెస్ అని సబ్స్క్రిప్షన్ టు ఐఆర్సిటీసీ న్యూస్ లెటర్, ప్రమోషన్స్, ఐఆర్సిటీసీ ఎస్బీఐ కార్డ్ త్రో ఈమెయిల్, ఎస్ఎంఎస్. అంటే ఐఆర్సిటీసీ అనే ఈ వెబ్సైట్, రైల్వే వాళ్ళ వెబ్సైట్ ఏమవుతుంది, ఏమైనా ఆఫర్స్ ఉన్నా లేదా వాళ్ళు ఏమైనా కొత్తగా ట్రైన్స్ ఏమైనా విడుదల చేస్తున్నా అలాంటి వాటి మీద డీటెయిల్స్ అనేవి మీకు ఈమెయిల్ ద్వారా మీ ఈమెయిల్కి పంపిస్తూ ఉంటారు. సో అవన్నీ కావాలనుకుంటే ఈ రెండింటి మీద ఎస్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి, వద్దనుకుంటే నో అనే ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇంకా ఈ మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత క్యాప్చా అంటాం దీన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. R97929D క్యాపిటల్స్లో ఉంటే ఖచ్చితంగా క్యాపిటల్స్, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్లో టైప్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తాం. సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది, ఇంకో ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇంకా ఫామ్ క్లోజ్ చేసి మీరు మీ జీమెయిల్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో జీమెయిల్లో లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు ఐఆర్సిటీసీ నుండి ఒక ఈమెయిల్ అనేది వచ్చి ఉంటుంది. మీ మెయిల్లో ఈమెయిల్ అనేది వచ్చి ఉంటుంది. అక్కడ మీకు మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటారు. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని యూజ్ చేసి మీరు లాగిన్ అనేది అవ్వచ్చు. దానికంటే ముందు మీకు ఆ ఈమెయిల్లోనే క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ క్లిక్ హియర్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మాత్రమే మీరు ఫుల్గా, అంటే మొత్తం మీద మీ అకౌంట్ ఐఆర్సిటీసీలో సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్లు. ఒకవేళ మీరు ఆ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకోకపోతే మీ అకౌంట్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది, మీరు లాగిన్ అవ్వలేరు. సో ముందు దాన్ని చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, దాని ద్వారా మీరు అకౌంట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యేటప్పుడు కూడా మీకు ఐఆర్సిటీసీ అనేది మీ మొబైల్కి వన్ టైం పాస్వర్డ్, ఓటీపీ అని ఒక పాస్వర్డ్ పంపిస్తుంది. ఆ పాస్వర్డ్ని యూజర్ ఐడి పాస్వర్డ్తో పాటు ఈ వన్ టైం పాస్వర్డ్ మీ మొబైల్లో వస్తుంది కదా, ఆ వన్ టైం పాస్వర్డ్ని కూడా అక్కడ ఎంటర్ చేసి క్యాప్చా అని ఇలాంటి క్యాప్చా ఒకటి ఉంటుంది, అది ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చూపిస్తాను మీకు లాగిన్ అయ్యే పద్ధతి. ఇక్కడ యూజర్ ఐడి ఉంది కదా ఫ్రెండ్స్, యూజర్ ఐడి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం, ఇక్కడ పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాం. ఇది క్యాప్చా అని చూపిస్తుంది. దీనికంటే ముందర మనకి వన్ టైం పాస్వర్డ్ అనే ఆప్షన్ ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ వన్ టైం పాస్వర్డ్ ఈ విధంగా ఉంటుంది.
మీకు వన్ టైం పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీరు లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చాని ప్రొవైడ్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్టే వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిన తర్వాత దాంట్లో ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఆ ఫీచర్స్ ద్వారా మీరు టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. తత్కాల్లో కానీ లేదా మామూలు రిజర్వేషన్లుగా కానీ చేసుకోవచ్చు. సో ఈ ట్యుటోరియల్ మీకు బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా మీకు డౌట్స్ క్వెరీస్ ఉన్నా దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్.